అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హోమ్ కుక్స్, యూ హ్యావ్ 15 minutes టు గో. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ షెఫ్ గుంతాస్ మీకు ఒక అడ్వాంటేజ్ ఇవ్వబోతుంది. అది ఎవరికి ఇవ్వబోతుందో మీరే వినండి. Ashwini, Yes, chef. your ideation Yes, chef. chala bagundi. Thank you, chef. Thank you so much. So Ashwini, Yes, chef. that needs me దగ్గర 10 minutes extra ఉంది Okay, మీ chef. డిష్ ని ప్రిపేర్ చేయడానికి. Keep Okay, cooking. Let's Thank go. you, chef. 10 minutes ఎంత ఇంపార్టెంట్ అయ్యింది అంటే నా ప్లేటింగ్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అశ్విని ఐడియా ఇన్నోవేషన్కి 10 minutes ఎక్స్ట్రా వచ్చింది. ఆ 10 minutes నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే తనకి నాన్ వెజ్ వండడానికి రాదు. నీతు, భాష, అమ్జద్, మీ దగ్గర 15 minutes మాత్రమే ఉంది. You have 15 minutes to complete your dishes. Keep cooking and hurry up. లాస్ట్ 15 minutes అనగానే నేను చేయాల్సిన సలాడ్ ఇంకా పెండింగ్లో ఉంది. సో దాన్ని వెంటనే మిక్స్ చేసి ఆ ఆనియన్ ఏదైతే షెల్ ఉందో దాన్ని కుక్ చేస్తున్నా. Home cooks, last 10 minutes. Finish your cooking. Start plating. లాస్ట్ 10 minutes అనేసరికి వెంటనే నేను నా కుకింగ్ అంతా వదిలేసి నా ఫోకస్ ప్లేటింగ్ మీద ఉంది. ఎందుకంటే ఈ లాస్ట్ 10 minutesలో నేను ప్లేటింగ్ మీద ఫోకస్ చేయకపోతేనే నేను ఈరోజు ఎలిమినేషన్ నుండి బయటికి వెళ్ళిపోతానేమో. లాస్ట్ 10 minutes మాత్రమే ఉన్నాయి. ఈ రోజు ప్లేటింగ్ సూపర్ ఉండాలి, లేకపోతే ఈ రోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో నా లాస్ట్ డే ఉండొచ్చు. చెఫ్స్ అందరూ నా కౌంటర్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు నా డిష్ ప్రాపర్గా వచ్చిందా లేదా అని ఎంతో టెన్షన్గా ఉన్నా. Ashwini, you have 10 minutes extra. I think you should use that time to also think about plating, Yes, chef. how it's going to look good, and just do it calmly. Don't rush into it. Okay, chef. Yeah. షెఫ్ గుంతాస్ గారు ప్లేటింగ్ ಬಗ್ಗೆ థింక్ చేయండి, మీకు 10 minutes ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా ఆ ట్రయాంగిల్ షేప్ దోశ అయితే ఏది చేశానో దాన్ని అక్కడ పక్కన ఉంచేసి మరో దోశ ఫ్రెష్గా వేసి కుకీ కట్టర్స్ తీసుకొని రౌండ్గా కట్ చేసి దాన్ని రోల్ చేసి రెడీ చేసి ఉంచాను. అమ్జద్ గారు, మీ రైస్ ని టేస్ట్ చేసుకున్నారా? సీజనింగ్ కరెక్ట్ గా ఉంది? చేసుకున్నా. కరెక్ట్ గా ఉంది, కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ ఆ ల్యామ్ షాంక్ బాగా కుక్ అయింది. అది lamb chop, అది just the bone with the marrow. The meat pieces are here. మీట్ ఇస్ హియర్. మ్యారో కుక్ అయింది. Home cooks, 5 minutes until plating time. All the best. థ్యాంక్ యూ.
లాస్ట్ 5 మినిట్స్ అనేసరికి నేను కావాల్సినటువంటి సాల్సా ఇంకా నేను పెట్టలేదనమాట. వెంటనే ఆ చార్డ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో తీసి వెంటనే అక్కడ అరేంజ్ చేస్తున్నా. హోమ్ కుక్స్, ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ లో మీరు సేఫ్ గా ఉండడానికి ఓన్లీ 2 minutes మోర్. గెట్ ఇట్ ఫాస్ట్. లాస్ట్ 2 మినిట్స్ అనేసరికి నేను ఇంకా గార్నిష్తోనే ఉన్నాను. అంటే నాకు టైం దగ్గర పడుతుంది, నేను వెంటనే ఫినిష్ చేయాలని చెప్పి చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నా. अंकल डीप फ्राई ऐसे डीप फ्राई जैसे करी लीफ को करी पत्ते को डीप फ्राई करके उस पे लगा दो ऐसे. హోమ్ కుక్స్, ఇవాళ ఒక హోమ్ కుక్ ది లాస్ట్ డే అవ్వచ్చు అండ్ 1 నిమిషం మాత్రమే ఉంది. త్వరగా ప్లేట్ చేయండి. లెట్స్ గో. లిటరల్లీ అమ్జద్ లాలా గారు అయితే 35 నిమిషాల్లోని ఆయన డిష్ మొత్తం కంప్లీట్ చేసేసి కౌంటర్ అంతా నీట్గా పెట్టుకున్నాం చూసి ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన స్పీడ్కి మేము సలాం కొట్టాం. अमजद अंकल నలభై हैट्स ऑफ. హ్యాట్స్ ఆఫ్. थैंक यू. नीतू, बादशाह, अमजद लाला, लास्ट 10 seconds. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కానీ నా ప్లేటింగ్ అయితే అయిపోయింది. నేను అనుకున్నట్టే అన్ని ఎలిమెంట్స్ ప్లేట్లో ఉన్నాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హోమ్ కుక్స్, స్టాప్ కుకింగ్. ఒక అడుగు వెనక్కి వేయండి. హోమ్ కుక్ స్టెప్ బ్యాక్ అనేసరికి నేను వెంటనే నా ప్లేట్ని అలా చూస్తూ అలా వెనక్కి వెళ్ళిపోయాను. అంటే నేను చేస్తున్న డిష్ నేను ప్లాన్ చేసినట్టు పర్ఫెక్ట్గా వచ్చిందా అని చూస్తున్నా. మ్యాంగ్లోరియన్ గసి టేస్ట్ చేసేటప్పుడు ఎలా ఉంది అలానే నేను చేశాను. ఐ హోప్ షెఫ్స్ విల్ లైక్ ఇట్. అశ్విని, మీకు ఇంకా 10 minutes ఉంది. మీ ప్లేట్ ని కంప్లీట్ చేయండి, ఇంకా కుక్ చేయండి అండ్ ప్రెజెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. అశ్విని, ఆల్మోస్ట్ అయిపోయిందా? ఆ సాస్ చాలు అని అనిపిస్తుందా? కావాలనిపిస్తుంది, ఎక్కడ ఫోర్ చేయాలని అర్థం అవటం లేదు షెఫ్. మీరు బేస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే షెఫ్, థ్యాంక్ All యూ. the best. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ షెఫ్. అశ్విని, you got 2 more minutes to finish. All the best. పైనుంచి చూస్తుంటే అశ్విని గారి ప్లేట్లో కొంచెం చాలా సార్లు ప్లేటింగ్ కన్ఫ్యూజ్డ్గా చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అశ్విని గారికి వచ్చిన ఎక్స్ట్రా టైంలో అశ్విని గారు సేవ్ అవుతారు అని ఐ రియలీ హోప్ షీ ఈజ్ సేవ్. అశ్విని, కుకింగ్ స్టాప్ చేయండి, ఒక అడుగు వెనక్కి వేయండి. నీతు గారు నాకు టైం తగ్గించినా కూడా నాకు 10 minutes చాలా యూస్ఫుల్ అయ్యింది. సో నా ప్లేటింగ్ అయితే నేను ఏమనుకున్నానో అన్ని ఎలిమెంట్స్ ప్లేటింగు అలాగే జరిగింది. ఇట్స్ టైమ్ టు టేస్ట్. భాషా, మీ డిష్ ని తీసుకురండి. ఆల్ ది బెస్ట్. సో జడ్జెస్ ముందుకు నేను నా డిష్ని తీసుకెళ్తున్నా. ఈరోజు నేను బ్లేక్ ఏప్రాన్లో ఉన్న తర్వాత ఎలాగైనా కానీ ఫస్ట్ టైం నేను క్రాబ్ చేశాను కాబట్టి వాళ్ళకి బాగా నచ్చాలని చెప్పి అసలు నేను చాలా టెన్షన్గా ఉన్నా. సో భాషా, చెఫ్, మీ డిష్ ఏంటి, ఏం ప్రెజెంట్ చేశారు?
ఈరోజు నా డిష్ పేరు వచ్చి క్రాబ్ కేక్ మొయిలీ. అందులో ఎలిమెంట్స్ వచ్చి మొయిలీ సాస్, క్రాబ్ కేక్, తర్వాత అందులో మింట్ క్యావియర్ అండ్ సాల్సా. సో భాష, ఇవాళ ప్రెజెంటేషన్ చూస్తే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఒక స్టాండర్డ్ని సెట్ చేసావు. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.